అసెస్మెంట్ అంటే ఇది. యా. సో అండ్ మళ్ళీ సెక్యూరిటీ ఎలిమెంట్స్కి వచ్చేసరికి కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంది, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ, అథెంటిసిటీ, ఈ డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్, ఈ టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీలోకి ఎంట్రీ అవుతున్నప్పుడు. మనం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా మనం వాడే వర్డ్స్ని బట్టే మనకు నార్మల్గా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని కూడా చెప్తారు. సో మనం అంటే ఈ వల్నరబిలిటీ రిలేటెడ్ అంటే విఏపిటి అసెస్మెంట్ అండ్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ వొకాబులరీ అనేది మనం ఫెమిలియర్ అవ్వాలి ఫస్ట్. సో అందుకోసమే ఈ బేస్ సిఈహెచ్ అనే కాన్సెప్ట్ని, అంటే సిఈహెచ్లో కూడా ఫుల్ మాడ్యూల్స్ కాదు, మనకు యాక్చువల్గా మనం పెన్ టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇది వెబ్కే రిలేటెడ్ అవుతుంది. మళ్ళీ మనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసినప్పుడు కూడా, తర్వాత స్కానింగ్ ఎన్యూమరేషన్ చేసినప్పుడు కూడా మనం వెబ్సైట్ రిలేటెడ్, అంటే మన జాబ్ ఓరియంటెడ్ రిలేటెడ్కే మనం యూజ్ అయ్యే టూల్స్ మాత్రం బాగా చెప్తాం. సో అందుకే ఆ టాపిక్స్ ఇట్లా కవర్ చేస్తాం మనం. సో ఫస్ట్ ఎథికల్ హ్యాకింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి, ఆ కాన్సెప్ట్లో నుండి మెయిన్ అటాక్ అంతా వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్, అంటే మెయిన్ మెయిన్ టార్గెట్ మొత్తం మనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసిన ఒక టార్గెట్ అటాక్ చేయడానికి మెయిన్ గోల్ ఏంది అంటే, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు కూడా ఒక ఆర్గనైజేషన్ వెబ్సైట్స్ కానీ తర్వాత మెయిన్ వీటిపైనే మనం గ్యాదరింగ్ అనేది ఉంటుంది. అటాక్ కూడా మెయిన్ ఇదే ఉంటుంది. సో బిఫోర్ దాట్ ఏంది అంటే, మీకు నేను ఇచ్చే ఈ సిహెచ్ కంటెంట్ అనేది ఫర్దర్గా మీకు ఇంకా ఇందులో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఒకవేళ మీ కొందరు ఏమంటే సిహెచ్ సర్టిఫికేషన్ చేయాలి అని అనుకుంటారు. సో చేయాలి అనుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 60% కవర్ అవుతుంది సిహెచ్కి సంబంధించిన మాడ్యూల్ మొత్తం. సో మీరు ఇంకా ఎక్స్ట్రా కావాలి అంటే, లేదంటే ఒక 50% అనుకో, ఇంకో 50% ఏంటి అంటే లైక్ ఐఓటీ డివైస్ మాడ్యూల్ ఒకటి ఉంటుంది, తర్వాత క్లౌడ్ రిలేటెడ్ మాడ్యూల్ ఒకటి, వైఫై హ్యాకింగ్ రిలేటెడ్ మాడ్యూల్. సో ఇట్లా మామూలుగా సోషల్ ఇంజనీరింగ్ అనేది ఒకటి, వైరస్ అండ్ మాల్వేర్స్ ఉంటుంది. సో ఇట్లా ఈ టాపిక్స్ అన్ని కొన్ని కవర్ అవ్వవు. సో ఆ మాడ్యూల్స్ మీకు ఇప్పుడు ఈ 50% నాలెడ్జ్ ఏదైతే గెయిన్ చేస్తున్నారో ఆ నాలెడ్జ్తోన మీరు ఇంటర్నెట్లో నేర్చుకోవచ్చు. అంటే బయట మళ్ళీ సపరేట్గా నేర్చుకోవాలా అని ఏం లేదు. మీకు ఇప్పుడు వచ్చిన నాలెడ్జ్తోనే మిగతా నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి, ఈ విఏపిటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ నాలెడ్జ్తోనే మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు మీ స్కిల్స్ని అప్గ్రేడ్ అవ్వచ్చు. అంటే ఐ మీన్, మీరు ఇప్పుడు వెబ్ అప్లికేషన్ చేస్తున్నారు, నెక్స్ట్ మీ దాంట్లో మీ కంపెనీలోనే థిక్ క్లయింట్ అప్లికేషన్ వచ్చింది అనుకో, అసలు థిక్ క్లయింట్ అంటే ఏంది. సో దానికోసం మీరు సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఒక దగ్గర రిసోర్సెస్ అవైలబుల్లో ఉంటాయి. అంటే సపరేట్గా అంటే లైక్ ట్రైనింగ్, బయట అమౌంట్ కట్టి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు ఏంది అంటే రిసోర్సెస్, ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. కానీ బేస్ నాలెడ్జ్ అనేవి నీకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి దాన్ని చూస్తుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంటుంది. లేదు అంటే డైరెక్ట్ జంప్ అయ్యి థిక్ క్లయింట్ని చూస్తా అంటే అది అవ్వదు. ఎందుకంటే ఇది బేస్ మొత్తం. సో థిక్ క్లయింట్ వచ్చినా సరే మీ కంపెనీలో మళ్ళీ లేదు, ఆ, వేరే క్లౌడ్ రిలేటెడ్ అప్లికేషన్ టెస్టింగ్ వచ్చినా సరే, లేదు మొబైల్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ వచ్చినా, మొబైల్లో మళ్ళీ ఆండ్రాయిడ్ ప్రాసెస్ తెలుస్తుంది మీకు, అంటే మనం చెప్తాము. సో ఐఓఎస్ వచ్చింది అనుకో, ఐఓఎస్ కూడా మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ఇట్లా ముందుకు వెళ్ళే కొద్దీ. అండ్ నెక్స్ట్, కొన్ని కంపెనీస్లో ఏఐ యూజ్ చేసి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఎల్ఎల్ఎంస్ ఉంటాయి. సో ఎల్ఎల్ఎంస్ని అటాక్ చేయాలి, ఎల్ఎల్ఎంస్ని పెన్ టెస్ట్ చేయాలి అంటే కూడా మీరు వాటిని ఫస్ట్ వాటి గురించి తెలుసుకుంటారు. అసలు ఎల్ఎల్ఎం అంటే ఏంది, ఎలా మోడల్స్ ఎలా తయారు చేస్తారు, సో వాటిని ఎలా అటాక్ చేయొచ్చు, ప్రాంప్ట్ ఇంజెక్షన్స్ ఎట్లా చేయొచ్చు. మనం ఏఐకి ప్రాంప్ట్ ఇస్తుంటాం కదా, ఏఐని అటాక్ చేయాలి అంటే ఏఐకి ప్రాంప్ట్ ఇస్తాం కదా, ఆ ప్రాంప్ట్ ఇంజెక్షన్స్ ఎట్లా చేయొచ్చు, దాన్ని ఎట్లా అటాక్ చేయొచ్చు అనేది డిఫరెంట్ వేస్లో మీరు అప్గ్రేడ్ అవుతూ వెళ్తూ ఉంటారు. అది థింగ్. బట్ బేస్ అనేవి ఇవి మాత్రం నెట్వర్క్ నుండి స్టార్ట్ అయితే బేసిక్స్, ఈ బేసిక్స్ తర్వాత ఇది ఖాళీ లినక్స్. యాక్చువల్గా ఖాళీ లినక్స్ అనేది మీరు కంపెనీల ఆల్మోస్ట్ చాలా కంపెనీస్లో యూస్ చేయరు. ఎందుకు అంటే ఇది ఓపెన్ సోర్స్, డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఏంటంటే ట్రస్టెడ్ టూల్స్ని మాత్రమే వాళ్ళు వాడతారు. ఐ మీన్ కమర్షియల్గా ఆల్రెడీ వాళ్ళు కొనుక్కుంటారు. కొందరు ఏంటి అంటే కొందరు వాడతారు నార్మల్గా నో ప్రాబ్లం అని. సో దాన్ని బట్టి, బట్ మీకు అటాక్ సినారియో తెలియాలి, ఖాళీ అంటే ఫస్ట్ సెక్యూరిటీ తెలియాలంటే ఖాళీ నెక్స్ట్ తెలియకుండా మీరు సెక్యూరిటీలోకి పోకూడదు. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది అది. అది. సో మనం ఖాళీ లినక్స్ ఇన్స్టాల్ చేసాం కదా,
నెక్స్ట్ దాన్ని ఫెమిలియర్ అవుదాం. అసలు ఖాళీ లినక్స్ అంటే ఏంది, దానిలో కమాండ్స్ ఎట్లా ఉంటాయి. ఆల్మోస్ట్ ఇంకొకటి, మనం సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో కానీ హ్యాకర్స్ పర్స్పెక్టివ్ ఏ పర్స్పెక్టివ్లో అయినా సరే మెయిన్గా కమాండ్స్, కమాండ్ లైన్నే ఎక్కువ యూజ్ చేస్తాం. గ్రాఫికల్ అంటే జియుఐ అంటే మన విండోస్లో ఉన్నట్లు జస్ట్ మౌస్ క్లిక్ చేసి అట్లా టూల్స్ రన్ చేయడం, దానికంటే కమాండ్స్ ఇచ్చి రన్ చేయడానికే ఎక్కువ ట్రై చేయండి. కమాండ్ లైన్లోనే ఎక్కువ ఫెమిలియర్ అవ్వండి మీరు. ఎందుకంటే చాలా వర్క్ కమాండ్ లైన్లో ఈజీగా చేయొచ్చు. బట్ అది ఫస్ట్ దాని మీద ఉండే ఫోబియా తీసేయాలి. ఇప్పుడు సిఎండి ఓపెన్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్, ఆ కమాండ్ ప్రాంప్ట్ అనే దాన్ని మనం బాగా ఫెమిలియర్ అవ్వాలి. బట్ ఇక్కడ ఖాళీ లినక్స్లో ఉండే దాన్ని మనం ఫస్ట్ ఫెమిలియర్ అవుదాం. మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి ఏది, ఖాళీ లినక్స్. సో ఆల్రెడీ 8 o'clock బ్యాచ్ వాళ్ళకి లైక్ ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్ అని ఒక హాఫ్ 1 hour క్లాస్, అండ్ ఈ టూల్స్ అంటే ఐ మీన్ ఖాళీ లినక్స్కి సంబంధించిన కమాండ్స్ కూడా కొద్దిగా ఒక హాఫ్ 1 hour క్లాస్ అయింది. సో వాళ్ళు మళ్ళీ ఒకవేళ మీకు వినండి. సో అంటే నా వే ఆఫ్ టీచింగ్ అక్కడ సేమ్ ఇక్కడ సేమ్ ఉండదు, కమాండ్స్ సేమ్ ఉంటాయి కానీ నేను ఎప్పుడు అంటే నా అంటే నేను చెప్పేది ఇంకా కామన్గా చెప్పేస్తుంటా. ఓకేనా, అంటే సేమ్ ఏమి ఉండదు కానీ కమాండ్స్ సేమ్ ఉంటాయి. ఓకేనా, ఏదైనా ఎక్స్ట్రా కమాండ్స్ వస్తే కూడా చెప్తా. అంటే లాస్ట్ క్లాస్లో నేను ఏమన్నా సడన్గా నాకు గుర్తురాక చెప్పకపోయినా అవి మళ్ళీ ఇక్కడ చెప్తుంటాను. ఓకే, 1 minute. స్క్రీన్ షేర్ చేశానా నేను? అవునా, ఒక్క నిమిషం, 1 minute, ఒక్క నిమిషం. కొద్ది స్క్రీన్ పని చేయట్లేదు, 1 minute. జస్ట్ పవర్ పోయింది, ఆటోమేటిక్గా నాది మొబైల్ కనెక్ట్ అయింది, నో ప్రాబ్లం. స్క్రీన్ షేరింగ్లోనే ఉందిగా. యా కిరణ్. ఎస్, యా. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు జస్ట్ ఖాళీ లినక్స్ ఓపెన్ చేస్తే మీకు ఏముంటుంది అంటే, వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకైతే ఇలా ఉంటుంది. వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి వర్చువల్ బాక్స్ వర్చువల్ బాక్స్లో ఖాళీ లినక్స్ని యాడ్ చేసుకున్నాను నేను. ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. నేను ఏంది అంటే, ఇది అటాకర్ మిషన్. నేను నా విండోస్ మిషన్ని అటాకర్ మిషన్గా చేయలేను. ఎందుకు అంటే విండోస్లో అన్ని టూల్స్ అవైలబుల్లో లేవు. బట్ ఖాళీ లినక్స్లో ఆల్రెడీ కస్టమైజ్ చేసుకొని ఆల్ హ్యాకింగ్కి సంబంధించిన టూల్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి నేను ఇది ఒక ఓఎస్ ఇన్స్టాల్ చేశాను. అదే నేను ఈ ఖాళీ లినక్స్ లేదనుకో, నా నార్మల్ ఫిజికల్ విండోస్ మిషన్ పైన నేను ఈ అటాక్స్ అన్ని స్టార్ట్ చేయాలి అంటే నాకు అన్ని టూల్స్ అంటే ఇప్పుడు ఎన్మ్యాప్ కావాల్స్తే ఎన్మ్యాప్ అంటే, ఇంకొకటి అవి లీనక్స్ వర్షన్కి సపోర్ట్ చేసేవి కొన్ని ఉంటాయి, విండోస్ వర్షన్కి సపోర్ట్ చేసేవి ఉంటాయి. ఆల్మోస్ట్ హ్యాకింగ్కి సంబంధించిన మెయిన్ టూల్స్ అన్ని ఆ, ఎక్కువ లీనక్స్కి సపోర్టెడ్ అంటే ఐ మీన్ అలాంటివే ఉన్నాయి.
విండోస్ సపోర్టింగ్ ఇప్పుడు ఎన్మ్యాప్ లేదు, దానికి జెన్ మ్యాప్ ఉంది. అంటే అది GUI వర్షన్ ఉంది. కానీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్లేస్ లో మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే టైం టేకెన్ ప్రాసెస్. అండ్ నీకు హ్యాకింగ్ కి ఏ టూల్ ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు. సడన్ గా నీకు ఇప్పుడు కావాలి అంటే అన్ని నీ దాంట్లో ఉండాలి. సో దానికోసం ఏం చేశారు అంటే అన్ని టూల్స్ ని కస్టమైజ్ చేసి ఒక ఓఎస్ రెడీ చేశారు. ఆ ఓఎస్ వచ్చేసి ఖాళీ లినక్స్. అంటే ఖాళీ లినక్స్ ఒకటే ఓఎస్ ఉందా అంటే ఆపరేటింగ్ సిస్టమ్, దీనిలాగా ప్యారెట్ ఓఎస్ అని కూడా ఉంది. అంటే ఇదైనా యూజ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు సిఈహెచ్ సర్టిఫికేషన్ చేసే వాళ్ళకు ఇంతకు ముందు ఖాళీ లినక్స్ ఓఎస్ నే వాడేవాళ్ళు, ఇప్పుడు ప్యారెట్ ఓఎస్ ని వాడుతున్నారు. ప్యారెట్, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా ప్యారెట్ వస్తుంది. మీరు అది కూడా డౌన్లోడ్ చేసుకొని చూస్తాము అంటే చూడండి, ఆల్మోస్ట్ సేమ్ టూల్స్ ఉంటాయి, బట్ అది లైట్ వెయిట్ ప్యారెట్ అనేది. ఓకే. బట్ నాకేంటంటే బాగా ఇష్టం ఇదే, ఖాళీ లినక్సే ఎక్కువ ఆ, నాకు బాగా నచ్చుతుంది కాబట్టి నేను ఇదే వాడతా. మీ ఇష్టం, మీరు ఒకవేళ వాడాలి అనుకుంటే ప్యారెట్ ఓఎస్ ఉంటుందా, ప్యారెట్ ఓఎస్, ఈ ప్యారెట్ ఓఎస్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే. ఇది కూడా లైనక్స్ బేస్డ్ డెబియనే, అది కూడా లీనక్స్ బేస్డ్ డెబియన్ నే, కానీ ఇది ప్యారెట్ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ నుండి ఇది parrotSec.org నుండి ఇన్స్టాల్ చేసుకోండి. బ్యాక్ ట్రాక్ అని కూడా ఉంటుంది, అదైనా బాగానే ఉంటుంది. బట్ ఇప్పుడు బాగా నేను వాడేది ఇదే, బ్యాక్ ట్రాక్ లైనక్స్. బ్యాక్ ట్రాక్ వాజ్ లినక్స్ డిస్ట్రిబ్యూషన్ ఫోకస్డ్ సెక్యూరిటీ అండ్ మెయిన్గా సెక్యూరిటీ బేస్డ్ పైనే రన్ అవుతుంది. సో ఇది కానీ, సో ఏదైనా డౌన్, కానీ మనం ఖాళీ లినక్స్ అయితే నేను బాగా వాడతా అటాకింగ్ కోసము. నేను ఇదే ఓఎస్ని నేను బాగా వాడతా. సో ఏ ఓఎస్ ఉన్నా సరే ఆల్మోస్ట్ టూల్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో ఇట్లా జస్ట్ ఇంకొకటి, వర్చువలైజేషన్ వల్ల సింపుల్ థింగ్ ఏంది అంటే, మనం ఈ వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ లేకపోతే ప్రీవియస్ డేస్లో ఎలా చేసేవాళ్ళం అంటే, ఫస్ట్ మన మిషన్కి అంటే ఫస్ట్ మనం ఓఎస్ తెచ్చి ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళం. ఆ ఇన్స్టాల్ చేసుకుంటే అదేంది, ఇప్పుడు నీకు ఈ విండోస్ కాకుండా మెయిన్ మిషన్ పైన అంటే ఐఎస్ఓ ఇమేజ్, సారీ, ఆ ఇమేజ్ని తీసుకొచ్చి మనం అంటే ఆ సాఫ్ట్వేర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళం. అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నువ్వు సిస్టమ్ స్టార్ట్ అవుతున్నప్పుడే ఏ ఓఎస్ రన్ అవ్వాలి అనేది ఆప్షన్ వచ్చేది. సో అప్పుడు నువ్వు ఆ ఓఎస్ని రన్ చేస్తే అది ఆ ఓఎస్ రన్ అయ్యేది. కానీ అది ఒక పెద్ద ప్రాసెస్. కానీ ఈ వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాక మన ఫిజికల్ డివైస్ని మనం కావాల్సిన మిషన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మన ఫిజికల్ డివైస్ ని మన మిషన్ ని మనం హోస్ట్ మిషన్ అంటాం. అంటే మన ఫిజికల్ మిషన్, నాది విండోస్ ఉంది కదా, దాన్ని నా హోస్ట్ మిషన్ అంటారు. ఇప్పుడు నేను ఖాళీ లినక్స్ అంటే ఇది విండోస్ హోస్ట్ మిషన్, నా మెయిన్ మిషన్ అంటే ఇది ఫిజికల్ మిషన్. నా ల్యాప్టాప్ అనుకో ఫిజికల్ మిషన్ అంటే నా ల్యాప్టాప్. నా ల్యాప్టాప్ పైన మళ్ళీ ఏమి ఇన్స్టాల్ చేసిన, ఒక గెస్ట్ ఓఎస్ అది ఖాళీ లినక్స్. ఖాళీ, ఇది నా వర్చువల్ ని నువ్వు టచ్ చేయలేవు. వర్చువల్ అంటే ఊరికే ఉంది, ఆడ ఒక మిషన్ ఉంది, ఖాళీ లినక్స్ అనే ఓఎస్ ఒకటి ఉంది అంటే ఆ ఒక మిషన్ ఉంది, వర్చువల్ మిషన్. ఫిజికల్ మిషన్ అంటే నువ్వు టచ్ చేస్తావు నీ ల్యాప్టాప్, అది అది. సో హోస్ట్ మిషన్, హోస్ట్ మిషన్ పైన నేను గెస్ట్ ఓఎస్లు అంటే నాకు ఏదైనా అవసరం ఉంటే ఖాళీ లినక్స్ చేశాను కాబట్టి దాన్ని గెస్ట్ ఓఎస్ అంటారు. సో ఫిజికల్ మిషన్లో ఉండే ర్యామ్ని అండ్ స్పేస్, హార్డ్ డిస్క్ని అండ్ సిపియూస్ని ఈ వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్, అంటే వర్చువలైజేషన్ కోసం మళ్ళీ మనం ఏమి ఇన్స్టాల్ చేసుకున్నాం, వర్చువల్ బాక్స్ కానీ విఎంవేర్ కానీ తర్వాత హైపర్వైజర్ కానీ ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది. బట్ మనం నిన్న ఇది చెప్పాను వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకోమని. లేదు అంటే విఎంవేర్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఏది ఇన్స్టాల్ చేసుకున్నా దానికి సంబంధించిన ఖాళీ లినక్సే డౌన్లోడ్ చేసుకోండి. మీరు వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకొని విఎంవేర్ ఖాళీ డౌన్లోడ్ చేసుకున్నారనుకో, అది యాక్సెప్ట్ చేయదు. నువ్వు వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకుంటే వర్చువల్ బాక్స్కి సంబంధించిన ఖాళీ లినక్సే డౌన్లోడ్ చేసుకో. విఎంవేర్ ఇన్స్టాల్ చేసుకుంటే విఎంవేర్కి సంబంధించిన ఖాళీ లినక్సే ఇన్స్టాల్ చేసుకో. సో అది పవర్ పోయి వచ్చింది, 1 మినిట్. అది నెక్స్ట్, ఈ వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఖాళీ లినక్స్ గురించి మాట్లాడుకుందాం. ఓపెన్ చేస్తున్నా కదా, ఇది చూద్దాం.
జస్ట్ స్టార్ట్. మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎవరు ప్రణవ్ కదా? ఏం అంటే ఇది ఈ స్క్రీన్ అనేది అంటే ప్రాబ్లం ఇవి స్టార్ట్ అయిందా? ఇలా స్టార్ట్ అయిందా? రన్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం అన్నారు కదా? ఆల్రెడీ నేను స్క్రీన్ షాట్ పెట్టాను సరే. పెట్టారా? 1 మినిట్ నేను చూస్తాను. సరే. ఓ స్క్రీన్ షాట్ అంటే నాకు పెట్టారా? ఇది గ్రూప్లో పెట్టాను, గ్రూప్ చాట్లో పెట్టాను. అవునా? ఆ, అంటే నాకు మిస్ అయిందా అంటే ఏం? లీవ్ అయినట్టు ఆ, నేనే అదే మిస్ అయింది. పెట్టాను. మళ్ళొక్కసారి పెట్టవా చూస్తా. ఇంకొకసారి, ఇంకొకసారి. ఓకే, విఎం నేమ్ ఖాళీ లినక్స్, నాట్ ఇన్ హైపర్వైజర్ ఇన్ పోర్షన్. ఓకే, హైపర్వైజర్ విటిఎక్స్ అంటే ఒక పని చేయి. ఐ మీన్ నాకు తెలిసి మీరు సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఓకే ఒకటి వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయాలి అంటే ఒకదాన్ని హైపర్వైజర్ని ఎనేబుల్ చేయాల్సి వస్తుంది మన బూట్లో. అంటే మన బూటింగ్ ఓకే ఓకే అంటే సిస్టమ్ స్టార్ట్ అవుతున్నప్పుడు బూటింగ్ అర్థమైంది కదా? ఆ బూటింగ్ లో అంటే F12 లేదంటే మీకు ఏ కమాండ్ అయితే చాలు ఆ కమాండ్ కొట్టి ఓకే బూట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అక్కడ వర్చువలైజేషన్ కి సంబంధించిన హైపర్వైజర్ ని ఎనేబుల్ చేయాల్సి వస్తుంది. ఓకే అంటే అప్పుడే నీ ల్యాప్టాప్ వర్చువలైజేషన్ ని సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఎనేబుల్ లేకుంటే సపోర్ట్ చేయదు. ఒకసారి నాకు అదే ప్రాబ్లం అనిపిస్తుంది, ఎందుకంటే నాట్ ఇన్ హైపర్వైజర్ పార్టీషన్ అంటే ఓకే ఏదో విటిఎక్స్ ఈస్ డిజేబుల్డ్ ఇన్ ద బయోస్ ఫర్ ఉన్నట్లుంది నాకు తెలిసి. అది ఓకే ట్రై చేయి, అది రాకపోతే చూద్దాం. ఓకే. ఓకే ఓకే పాస్వర్డ్ ఖాళీ ఖాళీ, బట్ నా దాంట్లో పాస్వర్డ్ మార్చాను. నెక్స్ట్ నేను చూపించాను కదా, అప్లికేషన్ కి సంబంధించిన ఆల్ అటాక్ కి సంబంధించిన టూల్స్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఓకే, ఇది కూడా ఒక మన మిషన్ లాగానే మనము జస్ట్ మన ల్యాప్టాప్ ఆన్ చేస్తే ఓఎస్ ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలాగే వచ్చింది. ఇక్కడ బ్రౌజర్ కోసం మొజిల్లా బ్రౌజర్ ఉంది, ఇక్కడ టర్మినల్ ఉంది, ఇక్కడ హోమ్. మీరు హోమ్ ఓపెన్ చేస్తే మీకు ఫోల్డర్స్ వస్తాయి, అంటే డెస్క్టాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్. మనకు సేమ్ విండోస్ ఎలాగ ఉంటుందో GUI లో కూడా ఇది కూడా అలాగే ఉంటుంది. ఓకే, బట్ మనం విండోస్లో సిఎండి కమాండ్ ప్రాంప్ట్ వాడతాం కదా ఇక్కడ విండోస్లో. బట్ ఇక్కడ ఏంది అంటే టర్మినల్ని ఎక్కువ వాడతాం. సో ఈ టర్మినల్ని మనం ఫెమిలియర్ అవుదాం, అసలు టర్మినల్ ఏంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మెయిన్ టాస్క్లన్నీ టర్మినల్ పైనే మనం చేస్తాం. సో అందుకే ఈ టర్మినల్ని కొంచెం ఆ, బాగా ఫెమిలియర్ అంటే నాట్ ఓన్లీ మీకు ఈ సెక్యూరిటీ టెస్టింగ్కి కాకుండా ఫర్దర్గా మీరు ముందుకెళ్ళే కొద్దీ మీరు ఏదైనా సరే లీనక్స్ కానీ తర్వాత ఏది అంటే క్లౌడ్ రిలేటెడ్ కానీ ఇవన్నీ చేయాలంటే ఎక్కువ మనం ఇట్లా కమాండ్ లైన్ మీదే వాడతాం. కమాండ్ లైన్ అంటే సేమ్ ప్రీవియస్ డేస్లో సిఎల్ఐ వర్షన్ కమాండ్ లైన్ వర్షన్ ఉండేది. సో కమాండ్ లైన్ కాకుండా చాలా మంది యూజర్ కి ఎక్స్పీరియన్స్ అంటే యూజర్ ఈజీనెస్ కోసం మన వాళ్ళు గ్రాఫిక్ యూజర్ తీసుకొచ్చారు. అంటే గ్రాఫిక్ అంటే నేను ఇక్కడ చేసే వర్క్ అంతా మళ్ళీ నేనేంది నార్మల్గా ఇక్కడ చేయొచ్చు. అంటే ఇది హోమ్ ఓపెన్ చేసి డెస్క్టాప్లో ఒక దాన్ని క్రియేట్ చేయొచ్చు, ఒక ఫైల్ క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు అట్లా. బట్ మనం ఏంటంటే టర్మినల్ని యూజ్ చేసి బాగా ఫెమిలియర్ అవుదాం. అంటే టర్మినల్ యూజ్ చేసి ఒక ఫైల్ ఎట్లా క్రియేట్ చేసాం, ఫైల్ ఎట్లా డిలీట్ చేసాం. సో ఓ ఒక దాని నుండి ఒక ఫైల్కి ఎలా మూవ్ అవుతాం ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా ప్రాంప్ట్ వస్తుంది. ఖాళీ నెక్స్ట్ టర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత అది వస్తుంది. సో ఫస్ట్ దాని గురించి ఫైన్ చూద్దాం. మీకు స్క్రీన్ కొంచెం పెద్దగా చేస్తా. ఇంకొకటి ఆ, ఇప్పుడు ఇది జూమ్లో లేదు కాబట్టి కొంచెం జూమ్ చేయాలి అంటే మీరు కంట్రోల్ Shift++ అంటే కంట్రోల్ Shift పట్టుకొని ప్లస్ కొడితే అది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కనబడుతుందా ఈ సైజ్? ఓకేనా? ఇది కంట్రోల్ Shift+. అండ్ లేదు అంటే కొంచెం జూమ్ అవుట్ చేయాలి అంటే కంట్రోల్- అంతే, షిఫ్ట్ అవసరం లేదు. యాక్చువల్గా ఇంతకుముందు కంట్రోల్ ప్లస్ కొడితే ఆటోమేటిక్గా జూమ్ అయ్యేది, కానీ కంట్రోల్ Shift+ ఇప్పుడు.
కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ కొడితే జూమ్ అవుతుంది, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఫస్ట్ ఇది ఓపెన్ చేయంగానే ఏముంది మనకు, ఇగో ఈ ఖాళీ అనే టర్మినల్ ఇది ఉందిగా. ఫస్ట్ దీని గురించి ఫెమిలియర్ అదా, అసలు ఖాళీ అంటే ఏంది, అదే ఏంది అనేది చూద్దాం. దాని తర్వాత మనం ఒక్కొక్కటి ఎలా చేద్దాము అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ప్రీవియస్ డేస్లో, అంటే ప్రీవియస్గా కొందరు డౌన్లోడ్ చేసిన తర్వాత, అంటే కొందరికంటే ఈ టర్మినల్ ఆటోమేటిక్గా వాళ్ళకు ఫెమిలియరే ఉంటారులే కొందరు, అంటే ఆల్రెడీ వర్కింగ్లో ఉండేవాళ్ళు. మామూలుగా తెలియని వాళ్ళు మాత్రం కొంచెం వినండి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇది వచ్చింది కదా, ఫస్ట్ ఇక్కడ ఖాళీ, అంటే ఇది ఎట్ ది రేట్ అనుకోండి సింబల్, అంటే వీడు ఏదో సింబల్ ఇచ్చాడు బట్ నేను ఇక్కడ ఎట్ ది రేట్ అనుకోండి, ఖాళీ ఎట్ ది రేట్ ఖాళీ. అసలు ఇది ఏంది, అసలు దీని గురించి ఏంది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఖాళీ, అంటే ఆ సింబల్ని నేను ఎట్ ది రేట్ లాగా రాస్తున్నా, ఖాళీ ఎట్ ది రేట్ ఖాళీ అని ఉంది కదా. అసలు ఏంది ఈ మిషన్ అంటే, ఫస్ట్ ఈ పర్సన్ అంటే అంటే ఎవరైతే లాగిన్ అయ్యారో ఆ పర్సన్ పేరు ఇది. అంటే మనం సిస్టమ్ ఆన్ చేస్తున్నప్పుడు లాగిన్ అయినాం చూసారా, ఆ లాగిన్ అయిన అంటే యూజర్ నేమ్ ఇది. అంటే ఏ యూజర్ లాగిన్ అయ్యాడు, యూజర్ నేమ్ ఇది. అంటే ఇంకొకటి, తను ఏ మిషన్ పైన లాగిన్ అయ్యాడు, మిషన్ నేమ్ కూడా ఇది. ఖాళీ మిషన్ పైన లాగిన్ అయ్యాడు కాబట్టి హోస్ట్ నేమ్ ఇది. ఇది. అంటే ఏ యూజరు ఏ మిషన్ పైన లాగిన్ అయ్యాడు, యూజర్ నేమ్ వచ్చేసి ఖాళీ, మిషన్ పేరు కూడా, హోస్ట్ పేరు కూడా ఖాళీయే. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ఈ సింబల్ ఉంటుంది, టిల్డే సింబల్. ఇలా దీన్ని ఏమంటారంటే టిల్డే సింబల్ అంటారు. ప్రతి ఒక్క యూజర్కి ఒక హోమ్ డైరెక్టరీ ఉంటుంది కదా, అంటే ఒక యూజర్ అంటే ఒక ఓఎస్లో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటే ప్రతి ఒక్క యూజర్కి వాళ్ళకు ఒక హోమ్ డైరెక్టరీ ఉంటుంది, అంటే వాళ్ళు చేసే వర్క్ అల్లా అక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది. నువ్వు ఒక ఓఎస్ అంటే నువ్వు వాడుతున్న సిస్టంలో నువ్వు వాడచ్చు, తర్వాత మీ ఫ్రెండ్స్ వాడొచ్చు, లేదంటే మీ ఎవరైనా ఉంటే వాళ్ళు వాడొచ్చు. వాళ్ళకు కూడా ఒక యూజర్ అకౌంట్ ఉంది అనుకో, ఫస్ట్ నువ్వు లాగిన్ అవుతున్నప్పుడే, అంటే సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నప్పుడే ఏ యూజర్కి లాగిన్ అవ్వాలి అని ఉంటుంది. ఆ యూజర్కి లాగిన్ అయితే ఆ యూజర్కి సంబంధించిన కాడికే వస్తాయి. అంటే ఒక ఓఎస్కి నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉండొచ్చు. సో ఇక్కడ టిల్డే సింబల్ అంటే ఏంది అంటే, టిల్డే దీని పేరు, అంటే ఆ యూజర్ హోమ్ డైరెక్టరీ అని అర్థం. హోమ్ డైరెక్టరీ, హోమ్ డైరెక్టరీకి షార్ట్ కట్లో టిల్డే అని పెట్టారు. యాక్చువల్గా హోమ్ డైరెక్టరీ అంటే ఏంది చూపిస్తా. మామూలుగా ఎవ్రీ యూజర్, కొత్త యూజర్ క్రియేట్ అయినప్పుడు ప్రతి ఒక్క యూజర్కి ఒక హోమ్ డైరెక్టరీ ఉంటుంది. ఫర్ సపోజ్ ఆ హోమ్ డైరెక్టరీ ఈ టిల్డేకి షార్ట్ కట్ ఏంటంటే, మనకు రూట్ అనే దగ్గర హోమ్ అనే ఫోల్డర్లో మళ్ళీ యూజర్ పేరు ఖాళీ, ఇది వీడు హోమ్ డైరెక్టరీ, అంటే దీనికి షార్ట్ కట్ సింపుల్గా. ఫర్ సపోజ్ ఇదే దాంట్లో ఇంకో యూజర్ లాగిన్ అయ్యాను అనుకో, కిరణ్ అనే యూజర్ని నేను క్రియేట్ చేశా, కిరణ్ ఎట్ ది రేట్ ఖాళీ. ఈ మిషన్ పైన నేను లాగిన్ అయినా, అంటే నేను యూజర్ నేమ్ వచ్చేసి కిరణ్, ఇలా వస్తుంది నా పేరుతో లాగిన్ అయితే. ఇక్కడ మిషన్ పేరు. ఇప్పుడు ఈ టిల్డే ఏం మీనింగ్ ఏంటి అంటే హోమ్, ఇక్కడ ఇంకొకటి క్రియేట్ అవుతుంది కిరణ్ ఫోల్డర్, అంటే హోమ్ డైరెక్టరీకి షార్ట్ కట్ గా టిల్డే అని కనబడుతుంది. ఈ టిల్డే సింబల్ కనబడితే మీరు సింపుల్ గా ఏంది ఆ పర్సన్ హోమ్ డైరెక్టరీ అనుకోవచ్చు. హోమ్ డైరెక్టరీ అంటే ఇట్లా ఈ పాత్ ఇచ్చే బదులు సింపుల్ గా టిల్డే అని ఇచ్చింది. అంటే ఏ యూజర్ లాగిన్ అయ్యిండు, ఏ మిషన్ పైన లాగిన్ అయ్యిండు, తన హోమ్ డైరెక్టరీ. అంతే, సింపుల్ థింగ్ ఇది, దీని మీనింగ్ అర్థమైందా? యూజర్ నేమ్, మిషన్ నేమ్, హోమ్ డైరెక్టరీ. ఇది ఇదో ఇది యూజర్ నేమ్ ఖాళీ, మిషన్ నేమ్ ఖాళీ, ఇది హోమ్ డైరెక్టరీ. కావలిస్తే మీకు ఆ ప్రజెంట్ నువ్వు వర్క్ చేస్తున్న డైరెక్టరీ ఏంది, లేదు అంటే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ, ప్రింట్ చేయాలి అంటే, అంటే నువ్వు ఏ డైరెక్టరీలో వర్క్ చేస్తున్నావో ప్రింట్ చేయమని చెప్పాలి అంటే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ పిడబ్ల్యూడి కమాండ్ కొడితే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ నువ్వు ఏ పాత్లో ఉన్నావు అనేది చూపిస్తుంది. రైట్, ఇక్కడ చూడు, హోమ్ అండ్ ఖాళీలో ఉన్నా. మనకు విండోస్ మిషన్స్ తీసుకుంటే సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, అలా డ్రైవ్స్ డివైడ్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ సి డ్రైవ్లోకి వస్తే డెస్క్టాప్లో, లేదు సి డ్రైవ్లో మళ్ళీ యూజర్స్లో కిరణ్లో డెస్క్టాప్, ఇలా ఉంటుంది కదా. సేమ్ లైక్ దట్
విండోస్ ఇక్కడ ఖాళీ లినక్స్ లో కూడా ఫస్ట్ ఈ రూట్ సింబల్ అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి దాంట్లో మళ్ళీ హోమ్, తర్వాత బిన్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. కావలిస్తే ఇప్పుడు మీరు ఒక్కసారి లినక్స్ ఫైల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఫైల్ సిస్టమ్ హైరార్కీ ఎలా ఉంటుంది. లినక్స్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ తీసుకుంటే ఫస్ట్ మెయిన్ డైరెక్టరీ ఇది రూట్ డైరెక్టరీ. ఈ రూట్ డైరెక్టరీ కింద సబ్ డైరెక్టరీస్ ఉంటాయి. అంటే హోమ్, నేను ఇప్పుడు చూసింది ఇక్కడ హోమ్, అర్థమైందా? హోమ్ అనే డైరెక్టరీలో. తర్వాత యూజర్, ఈటీసీ, రూట్, ఆప్ట్, లిబ్, బూట్, బిన్ అంటే బైనరీ ఫైల్స్. ఈ ఫైల్స్ గురించి నెక్స్ట్ అంటే టెంపరరీ మీడియా, ఈ ఫైల్స్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. అంటే మెయిన్ మాత్రం ఈ రూట్. దీని నుండి ఇంకా దీంట్లో హోమ్లో నేను ఇప్పుడు ఉన్నట్లు ఒకవేళ యూజర్స్ ఎంతమంది ఉంటే అంతమందికి మళ్ళీ ఇక్కడ హోమ్ లోపల పేర్లు ఉంటాయి. అలా హోమ్ లోపల ఇప్పుడు ఖాళీ ఉంది కదా, ఖాళీ ఉంటుంది. అండ్ హోమ్ ఇంకో యూజర్ క్రియేట్ అయితే కిరణ్ అని ఉంటుంది, ఇంకో యూజర్ క్రియేట్ అయితే వానికి ఒక ఫోల్డర్ ఉంటుంది. అట్లా అంటే ఈ హైరార్కీ అనేది టాప్ లెవెల్లో రూట్ అనే ఫోల్డర్ ఉంటుంది. అంటే ఇది ఇంకా ఇది మెయిన్. మనకు సి డ్రైవ్లో అంటే మనకు డ్రైవ్స్ ఉన్నాయి కదా, అక్కడ సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అని. బట్ ఇక్కడ మాత్రం లాస్ట్ మెయిన్ బేస్ డైరెక్టరీ వచ్చేసి రూట్. బేస్ డైరెక్టరీ కింద ఈ డైరెక్టరీస్ ఉంటాయి. డైరెక్టరీస్ అన్న ఫోల్డర్స్ అన్న మీరు అంటే సేమ్ లాంగ్వేజ్ లోనే వాడుకోండి, అంటే ఇంటర్చేంజబుల్ వర్డ్స్ లాగా వాడుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు కావలిస్తే నువ్వు బ్యాక్ వస్తే ఇంతకు మించి ఇంకా బ్యాక్ రావు, రూట్ ఫోల్డర్ కి మించి బ్యాక్ రాలేవు. కావలిస్తే ఒకసారి చూడండి, ఒక ఫోల్డర్లో ఒక పాత్లో నుండి బయటికి రావాలి అంటే సిడి డాట్ డాట్ ఒక స్టెప్ బ్యాక్ వస్తాం, రైట్? సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ఈ డాట్ డాట్ అనేది అంటే పేరెంట్ డైరెక్టరీకి వెళ్తుంది. అంటే డాట్ డాట్ మీనింగ్ ఏంది అంటే పేరెంట్ డైరెక్టరీ అంటే ఒక స్టెప్ బ్యాక్ వెళ్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంది అంటే ఇక్కడ పాత్ షార్ట్ కట్ లో పెట్టాడు హోమ్ డైరెక్టరీది, కానీ ఇప్పుడు ఒక స్టెప్ బ్యాక్ వస్తే ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు చూడు, పాత్ వచ్చేసి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన యాక్చువల్గా ఆ షార్ట్ కట్ పెట్టారు కాబట్టి మీకు ఈ పాత్ కనబడలేదు. ఈ షార్ట్ కట్ మీనింగ్ ఏంటంటే ఇదే పాత్. మామూలుగా ఈ ప్లేస్ లో పాత్ ఉంటుంది, కానీ మనకు టిల్డే సింబల్ ఎందుకు ఉంది అంటే ఈ పూర్తి పాత్ ఇక్కడ పెట్టకుండా జస్ట్ షార్ట్ కట్ పెట్టాడు టిల్డే అని ఇక్కడ. సో ఒక స్టెప్ బ్యాక్ వచ్చినప్పుడు మీకు అర్థమైందా? ఒక స్టెప్ బ్యాక్ వచ్చా ఖాళీలోకి వెళ్ళి, అంటే హోమ్ ఖాళీ బయటకు వచ్చా, ఇంకో స్టెప్ బ్యాక్ రావాలి. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు ఇట్లా అప్ యారో కొడితే నువ్వు ప్రీవియస్ ఏదైతే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసావో అవి వస్తాయి. అప్ యారో, డౌన్ యారో, ఇట్లా మూమెంట్. ఓకే, యారో కీస్ లో అప్, డౌన్. సో ఎంటర్ అంటే ఇంకొకటి చూడు, ఇక్కడ హోమ్ లో నుండి మళ్ళీ బయటకు వచ్చి రూట్ డైరెక్టరీలోకి వచ్చేసా. మళ్ళీ ఒకసారి సిడి డాట్ డాట్ కొట్టా అనుకో, ఇంకా వెళ్ళదు, ఇంకా ఆనే ఉంటుంది. రూట్ డైరెక్టరీయే లాస్ట్ డైరెక్టరీ. ఇగో ఎన్నిసార్లు కొట్టినా ఇక్కడే ఉంటుంది. ఇది అర్థమైందా? అయితే ఇప్పుడు రూట్ డైరెక్టరీలో ఏమేమి ఉంటాయి, నేను ఇక్కడ హైరార్కీ చూపించా కదా డయాగ్రామ్ లో, అవన్నీ ఉన్నాయా లేదా చూద్దాం ఒకసారి. ఒక పాత్ లో అంటే ఏమేం డైరెక్టరీస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి చూడాలి అంటే ఎల్ఎస్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఎల్ఎస్, ఎల్ఎస్ ఇక్కడ చూడు, ఎల్ఎస్ ఓపెన్ చేస్తే నాకు అక్కడ బిన్ను, హోము, ఇప్పుడు చూపించినవి అన్ని కనబడుతున్నాయి కదా, ఈటీసీ, బూట్, ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా కనబడవచ్చు. బట్ మీకు కామన్గా ఏంది అంటే కామన్గా కనపడేటివి ఇవి చూడు. ఇగో హోము, ఈటీసీ, యూజర్, రూట్, ఆప్ట్, టెంప్, బిన్ను, ఇవి కనపడతాయి ఇక్కడ. ఇగో ఈటీసీ లిబ్, ఈటీసీ లిబ్, లిబ్ మీడియా, ఆప్ట్, రూట్, ఎస్బిన్, ఇవన్నీ. వీటి గురించి మళ్ళీ నేను నెక్స్ట్ అంటే ఫర్దర్గా కొద్ది వన్ క్లాస్ అయినాక చెప్తాను, ఏ ఫోల్డర్లో ఏమేమి ఉంటాయని, అంటే ఏ డైరెక్టరీలో ఏముంటాయి అనేది. సో ఇక్కడ ఎల్ఎస్ అనే కమాండ్ కొట్టా, రైట్? ఇప్పుడు మీరు ఇదంతా కమాండ్ లైన్లో చూస్తున్నారు, కానీ కమాండ్ లైన్లో కాకుండా మీరు ఇక్కడ దీన్ని మీరు బయట కూడా చూడొచ్చు కావలిస్తే. ఇప్పుడు చూడు, దీన్ని ఒక్కసారి మినిమైజ్ చేసి, సరే ఇది క్లోజ్ చేస్తా. ఇప్పుడు ఇది ఉందా హోమ్, హోమ్లో నుండి బయటకు నార్మల్గా నువ్వు ఫైల్ సిస్టంలోకి వస్తే బేస్లోకి వస్తే కూడా నీకు ఇగో ఈ బేస్ డైరెక్టరీలోకి వస్తే కూడా బిన్ను, బూటు, డెవ్, ఈటీసీ, హోమ్. ఈ హోమ్ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ జేకేఆర్ అనే ఒక యూజర్ ఉన్నాడు, కాళీ అనే ఒక యూజర్ ఉన్నాడు, రైట్? అట్లా అలా అయినా చెక్ చేయొచ్చు. బట్ ఇక్కడ స్టెప్స్ డైరెక్ట్ ఇట్లా డెస్క్టాప్కి వస్తే
ఇదేంటి అంటే జియుఐ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. జియుఐ అనేది ఏంటంటే యూజర్కి ఈజీనెస్ కోసం జియుఐ క్రియేట్ చేశారు. అంటే కలర్స్ అండ్ అన్ని ఇంకా అంటే జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యేట్లు, అంటే ఎక్కువ వర్క్ చేయకుండా. బట్ కొన్ని కమాండ్ లైన్ టూల్స్ నుండి మనం హ్యాకింగ్ అనేది బాగా ఈజీ అవుతుంది. అందుకే మనం కమాండ్ లైన్ని మీకు నేర్పిస్తున్నా, లేదు అంటే అంత అవసరం లేకుంటుండే. సో అది పోయిందా, కొత్తది ఓపెన్ చేద్దాంలే. సో ఇప్పుడు ఎల్ఎస్ అని కొట్ట, ఈ ఎల్ఎస్ అని కొడితే యాక్చువల్గా నాకు ఈ దీంట్లో ఏమున్నాయో చూపిస్తుంది. అంటే నా హోమ్ అండ్ ఖాళీలో తర్వాత ఏమేమి ఉన్నాయని చూపిస్తుంది. లేదు అంటే ఫస్ట్ ఒక స్టెప్ బ్యాక్, అంటే డైరెక్ట్ నేను రూట్ డైరెక్టరీలోకి వెళ్ళిపోతా. ఇగో సిడి రూట్ ఇలా ఇస్తే డైరెక్ట్ రూట్ డైరెక్టరీలోకి వెళ్ళిపోతా. లేదు సిడి టిల్డే సింబల్ ఇచ్చినా టిల్డే సింబల్కి వెళ్ళిపోతా. రైట్. లేదు సిడి అని ఇచ్చేసి నేను ఎక్కడ వెళ్ళాలి, హోమ్ ఖాళీ, అంటే ఇట్లా ఫుల్ పాత్ కూడా ఇవ్వచ్చు. అంటే నేను ఏ ప్లేస్కి వెళ్ళాలి అనేది కూడా మెన్షన్ చేయొచ్చు, ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి అంటే. ఇప్పుడు హోమ్ ఖాళీ, ఇక్కడ డెస్క్టాప్కి వెళ్ళాలి అనుకున్నాను అనుకో, ఎంటర్. ఇప్పుడు చూడు, ఇక్కడ టిల్డే సింబల్ అంటే ఇది వరకు హోమ్ ఖాళీ, తర్వాత డెస్క్టాప్. కావాల్స్తే ఇప్పుడు ఏం కమాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎల్ఎస్. అంటే ఈ డెస్క్టాప్లో ఏమేమి ఉన్నాయి చూడాలి అంటే ఎల్ఎస్. ఏమున్నాయి, టెస్టింగ్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఒకటి ఉంది, టెస్ట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఒకటి ఉంది, అంటే రెండు టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి. ఎల్ఎస్ అనే కమాండ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ స్క్రీన్ కొంచెం క్లియర్ అవ్వాలి అంటే కంట్రోల్ ఎల్. అంటే అది పూర్తిగా ఎక్కడ వెళ్ళిపోదు, లోపలికి పోయి ఉంటుంది అంతే. ఇగో లోపలికి పోయి ఉంటుంది అంతే, మనం ఉన్నవి ఉంటాయి కానీ కంట్రోల్ ఎల్, స్క్రీన్ ఎమ్మడే క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైనా సరే ఒక కమాండ్ గురించి మనకి అర్థం కాలేదు, మనకి ఏదైనా హెల్ప్ కావాలి అంటే అంటే ఏదైనా కమాండ్ పేరు కొట్టేసి హెల్ప్ అని తీసుకోండి. మీకు ఆ కమాండ్ని ఎలా వాడాలి అనేది పూర్తి డీటెయిల్స్ వస్తాయి. అంటే నాట్ ఓన్లీ ఎల్ఎస్ అనే కమాండ్ కాదు, ఏ కమాండ్ అయినా సరే దాన్ని హెల్ప్ కావాలంటే హెల్ప్. ఒక్కసారి ఇక్కడ దాని యూసేజ్ ఎలా చేయాలి, ఎల్ఎస్ అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వచ్చు అండ్ ఫైల్స్ ఇవ్వచ్చు. అసలు ఎల్ఎస్ అంటే ఏంది, లిస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైల్స్. అంటే ఆ ప్లేస్లో, అంటే పర్టికులర్ డైరెక్టరీలో నీకు ఏమేమి అంటే ఐ మీన్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, లిస్ట్ ప్రొవైడ్ చేయాలి. లిస్ట్ ఇన్ఫర్మేషన్ అది. సో ఈ లిస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అప్పుడు కూడా మామూలుగా ఇక్కడ ఫస్ట్ ఎల్ఎస్ అని ఇచ్చి ఆప్షన్ ఇవ్వచ్చు. కొన్ని ఆప్షన్స్ అంటే ఫిల్టర్స్ లాగా అనుకోండి. మనకు లిస్ట్ ఇవ్వాలి, బట్ లిస్ట్ అనేది రిజల్ట్ అనేది ఏ వేలో రావాలి అంటే ఎలా రావాలి, నార్మల్గా రావాలా, లాంగ్ లిస్టింగ్ రావాలా, లేదు అంటే ఇక్కడ చూడు ఏ అని ఇచ్చినాం అనుకో, ఆల్ అని ఉంది, ఏ అని ఇవ్వచ్చు, లేదు డాష్ డాష్ ఆల్ అని కూడా ఇవ్వచ్చు. ఇలా ఇస్తే ఏంది, మనకు డాట్తో స్టార్ట్ అయ్యే ఫైల్స్ కూడా కొన్ని ఉంటాయి. అంటే స్టార్టింగ్ డాట్తో స్టార్ట్ అయ్యే ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ నార్మల్గా కనపడవు, అంటే ఇగ్నోర్ అయి ఉంటాయి, అంటే హిడెన్లో ఉంటాయి. సో అవి ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు ఏ అని ఇచ్చావనుకో, అవి కూడా వస్తాయి. కావాల్స్తే వన్ మోర్ టైం చెక్ చేయండి. ఎల్ఎస్ ఏ, నేనేమన్నా ఏ అంటే ఆప్షన్, అక్కడ ఏ, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. నీకు రిజల్ట్ ఎలా రావాలి అనే దాని గురించి కూడా ఈ ఆప్షన్స్ యూజ్ చేస్తాం. ఒక కమాండ్కి సంబంధించిన ఆప్షన్స్ ఇది ఏ ఎల్. ఇప్పుడు చూడు, నాకు ఈ ప్లేస్లో డెస్క్టాప్ అనే ప్లేస్లో డాట్ డాట్ ఉన్నాయి. అదే కాకుండా మనం ఒక్కసారి రూట్ డైరెక్టరీలో చాలా ఎక్కువ ఉంటాయి, చూపిస్తాను. ఎల్ఎస్, ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ. ఇక్కడ ఎక్కడ కూడా నీకు డాట్తో స్టార్ట్ అయ్యే ఫైల్ ఓపెన్ అవ్వాలి, అంటే స్టార్టింగ్ డాట్తోది. కావాల్స్తే ఏ అని కొట్టండి. ఇక్కడ చూడు, ఆ, ఈ రెండే ఉన్నాయి, ఇంకా వేరే దాంట్లో ఏ ఫోల్డర్లో ఎక్కువ ఉంటాయి, ఒక్క నిమిషం. సిడి, ఈటీసీ, ఈటీసీ వద్దు, హోమ్ వద్దు, బిన్, ఓపిటి, టీసీ ఓపిటి, ఎల్ఎస్, ఏ, సారీ, ఏ, ఈడ కూడా అవే ఉన్నాయి. సో డాట్తో స్టార్ట్ అయ్యే ఫైల్స్ అన్ని ఆ, మనకు కనబడతాయి అక్కడ. ఎల్ఎస్ ఏ, ఇందులో ఉన్నాయి చూడు. ఇక్కడ
డాట్ బ్యాష్ లాగౌట్, డాట్ బ్యాష్ ఆర్సి, డాట్ బ్యాష్ కాన్ఫిగ్, ఇక్కడ చూడు డాట్ కాన్ఫిగ్, డాట్ డిఎంఆర్సి. ఈ డాట్తో స్టార్ట్ అయ్యే ఫైల్స్ నార్మల్గా అయితే కనబడవు. బట్ ఇక్కడ ఏంది అంటే -A కొట్టినందుకు నాకు ఇక్కడ రిజల్ట్ చూడు, ఇక్కడ ఎల్ఎస్ అని కొడితే ఓన్లీ నాకు ఇవి డెస్క్టాప్ డౌన్లోడ్స్ నార్మల్గా ఇవి కాడికే కనబడ్డాయి. కానీ ఇక్కడ చూడు -A అని కొడితే అంటే ఆప్షన్ నేను కొట్టా, ఈ ఆప్షన్ కొట్టంగానే నాకేమొచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. సో -హెల్ప్లో అది ఏంది యాక్చువల్గా మీనింగ్, డు నాట్ ఇగ్నోర్ ఎంట్రీస్ స్టార్టింగ్ విత్ డాట్, అంటే డాట్తో స్టార్ట్ అయ్యే ఎంట్రీస్ని ఇగ్నోర్ చేయదు అంటే చూపిస్తుంది. సో ఇప్పుడు -A ఇస్తే కూడా డు నాట్ లిస్ట్ ఇంప్లాయిడ్ డాట్ అండ్ డాట్ డాట్, అంటే ఆ, ఈ మనకు డాట్ 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 అని రెండు కనపడ్డాయి కదా, అవి అంటే అవి కూడా ఉండాలా ఉండొద్దా అనేది ఆప్షన్ మనం ఇవ్వచ్చు. -A ఇవ్వచ్చు, క్యాపిటల్ A. తర్వాత ఇప్పుడు బ్యాకప్ తో స్టార్ట్ అయ్యే ఫైల్స్ కొంటుంటాయి, ఇగ్నోర్ బ్యాకప్స్ అంటే ఇక్కడ ఇట్లా బ్యాకప్స్ తో స్టార్ట్ అయ్యేటివి కొన్ని ఇగ్నోర్ చేయాలి అంటే. సో మీకు ఇక్కడ ఓన్లీ లిస్ట్ డైరెక్టరీస్ కాడికే కావాలి. డైరెక్టరీలో ఉండే ఇంకొకటి ఫోల్డర్ అన్నా డైరెక్టరీ అన్నా ఒకటే. ఫోల్డర్స్లో అంటే డైరెక్టరీస్లో మళ్ళీ ఏముంటాయి, సబ్ డైరెక్టరీస్ కానీ కొన్ని ఫైల్స్ కానీ ఉంటాయి, రైట్? అట్లా. సో ఓన్లీ డైరెక్టరీస్ లిస్ట్ చూపెట్టాలి అంటే ఓన్లీ ఫోల్డర్సే చూపెట్టాలి, ఫైల్స్ చూపెట్టకూడదు అంటే. అలాంటి వాటికి కూడా ఇట్లా మనం ఇవి ఏంటంటే ఫిల్టర్స్, నీకు వచ్చే రిజల్ట్ని నువ్వు ఫిల్టరింగ్ చేసుకొని నీకు ఏం కావాలనో అవే చూసుకుంటావు అట్లా. సో ఇప్పుడు నీకేంది, ఇప్పుడు జస్ట్ ఎల్ఎస్ అని కొడితే నీకు లిస్ట్ కనబడుతుంది, కానీ నీకు లిస్ట్ కనబడుతుంది కానీ ఏది ఫోల్డర్ ఏది ఫైల్ అనేది నువ్వు రికగ్నైజ్ చేయలేకపోతున్నావు. అందుకే -L కొట్టినావు అనుకో, లాంగ్ లిస్టింగ్. అంటే ఇప్పుడు ఎల్ఎస్ కొడితే ఏమవుతుంది, సింపుల్గా నీకు ఇలా ఓన్లీ పేర్లు మాత్రమే చూపించినాయి, ఇందులో ఫోల్డర్లు ఏవి ఫైల్ ఏవి అనేది నేను ఇక్కడ కలర్ని బట్టి చూసి చెప్పొచ్చు. అంటే ఇవన్నీ ఫోల్డర్స్, ఈ వైట్ కలర్లో ఉన్నది ఫైల్ అని చెప్పొచ్చు నేను. కానీ -L అంటే లాంగ్ లిస్ట్ ఇలా ఇదే చూపిస్తుంది రిజల్ట్, బట్ డీటెయిల్డ్గా చూపిస్తుంది. ఇక్కడ ఇక్కడ చూడు, ఇది ఇలా చూపిస్తుంది. అంటే ఈ స్టార్టింగ్లో నువ్వు ఇది చూడంగానే చెప్పవచ్చు, అంటే ఈ డీతో స్టార్ట్ అయిందంటే ఇది డైరెక్టరీ, ఇవన్నీ డైరెక్టరీసే. ఈ ఇక్కడ ఏం లేదు అంటే ఇది ఫైల్. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ ఈ అంటే ఫైల్ గురించి డీటెయిల్ ఇది, అంటే ఫైల్కు రీడ్ పర్మిషన్ ఉందా, రైట్ పర్మిషన్ ఉందా, ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉందా. అంటే ఒక ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్ని ఎవరు వాడుకోవచ్చు, ఎవరు అంటే ఎవరు మాడిఫై చేయొచ్చు, ఎవరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది మనం ఫైల్కి పర్మిషన్స్ ఇవ్వచ్చు, రైట్? అంటే ఎవరైతే అంటే కొందరు ఒక ఫైల్ ఉందనుకో, ఆ ఫైల్ని యాక్సెస్ ఎవరెవరు చేయొచ్చు. నువ్వు ఒక ఫైల్ క్రియేట్ చేసినావు, ఆ ఫైల్ ఎవరు చూడొచ్చు చూడొద్దు అనేది నువ్వు పర్మిషన్స్ ఇవ్వచ్చు. అంటే కొందరికి రీడ్ చేసే పర్మిషన్ ఇవ్వచ్చు, అంటే నీ ఫైల్లో ఉన్న కంటెంట్ చూడొచ్చు, కానీ వాటిని ఎడిట్ చేయడానికి ఎవరికి పర్మిషన్ లేదు, అంటే రైట్ పర్మిషన్ ఇవ్వకూడదు. ఒకవేళ టూల్ అనుకో, నువ్వు ఒక స్క్రిప్ట్ రాసినావు అనుకో, ఆ టూల్ ఎగ్జిక్యూట్ చేయాలనుకో, ఆ ఎగ్జిక్యూట్ పర్మిషన్ కూడా ఎవరికి ఇవ్వాలి అనేది నువ్వు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇది దీని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసి రీడ్ రైట్, అంటే ఫస్ట్ డైరెక్టరీయా ఫైల్ అనే తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అంటే ఆ ఫైల్కి. తర్వాత ఆ ఫైల్ ఓనర్ ఎవరు, అండ్ ఆ ఫైల్ ఎంత సైజులో ఉంది, ఎప్పుడు క్రియేట్ అయింది, దాని గురించి ఇవి లాంగ్ లిస్టింగ్. అంటే ఇక్కడ ఎల్ఎస్ కాకుండా జస్ట్ -L కొట్టా. -L మీనింగ్ ఏంది ఇక్కడ, ఇగో -L యూజ్ ఏ లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్. నేను లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్లో కావాలి అంటే తీసుకున్నా. సో నువ్వు వేటిని ఇగ్నోర్ చేయాలి, ఈ ఒక్కొక్క దాని గురించి మీరు కొంచెం టైం తీసుకొని చూడండి. అంటే మీకు ఇది ఇక్కడ అని కాదు, ప్రతి ప్లేస్లో అంటే ఫర్దర్గా వెళ్ళే కొద్దీ మీరు ఈ ఫీల్డ్లో ఉన్నా వేరే ఫీల్డ్లో ఉన్నా ఇలాంటివి ఈ టెర్మినల్ పైన వర్క్ చేసేది ఎక్కడో ఒక దగ్గర టచ్ అవుతుంది. అంటే మీరు ముందుకు వెళ్ళే కొద్దీ అవ్వకపోతే బెటరే, బట్ సెక్యూరిటీలో మాత్రం ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ అంటే మనం ఖాళీ లినక్స్ని ఈ కమాండ్స్ ఫెమిలియర్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఏదైనా చేయొచ్చు. సో మనకి ఇప్పుడు ఏం అర్థమైంది, ఎల్ఎస్ అర్థమైంది, సిడి అర్థమైంది. అంటే సిడి అంటే ఒక స్టెప్ బ్యాక్ రావాలి అంటే సిడి అంటే చేంజ్ డైరెక్టరీ, అంటే పేరెంట్ డైరెక్టరీలోకి పోవాలి అంటే సిడి డాట్ డాట్. ఈ టూ డాట్స్ మీనింగ్ ఏంటంటే పేరెంట్ డైరెక్టరీ అని అర్థం.
సిడి డాట్ డాట్ పేరెంట్ డైరెక్టరీలోకి వెళ్ళాలి. సిడి లేదు రూట్ అంటే రూట్ ఇలా రూట్ అన్నాం అనుకో, రూట్ డైరెక్టరీలోకి వెళ్ళాలి. లేదు సిడి నువ్వు పర్టికులర్ పాత్ ఇచ్చినావు అనుకో, ఆ పాత్లోకి వెళ్ళాలి. ఫర్ సపోజ్ హోమ్లోకి వెళ్ళాలి. హోమ్లోకి వెళ్తుంది అంటే నువ్వు పర్టికులర్ పాత్ ఇవ్వచ్చు. సిడి అంటే మీనింగ్ ఏంటంటే చేంజ్ డైరెక్టరీ. ఒకవేళ సిడి గురించి కూడా మీకు తెలియాలంటే సిడి ఐఫన్ ఐఫన్ హెల్ప్, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఓకే, మ్యాన్ సిడి మాన్యువల్ కూడా లేదు, సో మాన్యువల్ కూడా ఉంటుంది. మ్యాన్ ఎల్ఎస్. ఓకే, మాన్యువల్ కావాలన్నా మాన్యువల్. సో ఎల్ఎస్ కోసం అంటే ఏదైనా కమాండ్ కోసం హెల్ప్ అన్నా తీసుకోవచ్చు. మ్యాన్ అనే కమాండ్ ఉంటుంది, మ్యాన్ అంటే మాన్యువల్ అని తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఏం చూపించింది, ఎల్ఎస్ అంటే లిస్ట్ డైరెక్టరీ. దీన్ని ఎలా వాడచ్చు, ఎల్ఎస్ ఆప్షన్స్ ఇలా ఇవ్వచ్చు. డిస్క్రిప్షన్ లిస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైల్స్, అక్కడ ఉన్నదే కానీ ఇక్కడ కొంచెం ఇది మొత్తం చూసే ఓపిక లేదంటే క్విట్ క్యూ రైట్. అది మాన్యువల్ అనేది జస్ట్ కనబడి వెళ్ళిపోతుంది అంతే. ఇక్కడ మాన్యువల్ కొడితే MANLS. ఇది నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫైల్ క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేస్తాం, లేదు అంటే మనం మామూలుగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా, నేర్చుకున్నా ఫస్ట్ ఏం చేస్తాం మనం, ప్రింట్ హలో వరల్డ్. అదే కదా మనం రెగ్యులర్గా వాడేది. సో మనం కూడా ఫస్ట్ ప్రింట్ హలో వరల్డ్ వాడదామా, వెల్కమ్ టు సిహెచ్ అందామా. ఓకే, సో అక్కడ ప్రింట్ అనేది మనం కమాండ్ ఉంటుంది కదా, సేమ్ ఇక్కడ కూడా ఏదైనా ప్రింట్ అవ్వాలంటే ఎకో అనే కమాండ్ ఉంటుంది. ఎకో, ఒక నిమిషం స్క్రీన్ క్లియర్ చేస్తా, కంట్రోల్ ఎల్. సో ఎకో ఎకో అనే కమాండ్ ఏంటి అంటే నువ్వు ఏది ఎకోలో ఇస్తే అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎకో అంటే మీనింగ్ అదే కదా, సో అదే ప్రింట్ అవుతుంది. సింగిల్ కోట్ మధ్యలో హాయ్ ఎంటర్. ఇగో నేను ఏది ఇస్తే అది వస్తుంది, అంటే ఎకో మీనింగ్ ఏంది అది. సో ఎకో హైఫన్ హైఫన్ హెల్ప్. ఓ దీనికి అంటే సారీ, నేను ఏది ఇస్తే అది రిపీట్ అవుతుంది అది. మాన్యువల్ ఎకో డిస్ప్లే లైన్ ఆఫ్ టెక్స్ట్, ఎకో ఆఫ్ ది స్ట్రింగ్ స్టాండర్డ్ అవుట్పుట్, డు నాట్ అవుట్పుట్ ట్రైలింగ్ న్యూ లైన్. సో ఈ ఎకోలో కూడా మనకి ఏమేమి ఎలా రావాలి అనేది ఇది. అంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ ఉంటాయి, అంటే ఈ నువ్వు కొన్ని డాక్యుమెంట్ అంటే టెక్స్ట్ రాస్తే ఆ టెక్స్ట్ కూడా ఎలా రావాలి అనేది, బ్యాక్ స్పేస్ రావాలా, ఎస్కేప్ ఆ న్యూ లైన్లో రావాలా. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు న్యూ లైన్లో అంటే ఎన్ అని ఉంది కదా, పర్సంటైల్ ఇది సారీ బై ఎన్. క్యారేజ్ రిటర్న్ రావాలి, హారిజాంటల్ ట్యాబ్ రావాలి, వర్టికల్ ట్యాబ్ రావాలి. చూద్దాం ఒకసారి ఇప్పుడు. క్యూ అప్పుడు ఎకో అని ఇచ్చేసి, సారీ ఎకో హాయ్ హౌ అవర్ యూ అనేది నెక్స్ట్ లైన్లో రావాలి. నెక్స్ట్ లైన్లో రావాలి అంటే నేను ఏదో ఇక్కడ వీటిని ఇప్పుడు ఎన్ అని రాసా అనుకో, ఇది ఏం అర్థం అవుతుంది అంటే దానికి ఇక్కడ నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ లైన్లో రావాలి, హౌ ఆర్ యూ. ఓ కరెక్టేనా, లాంగ్ ఇచ్చానా చూద్దాము వాళ్ళొక్కసారి. సో వాటిని ఏంటంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటారు. ఇక్కడ మొత్తం రాసేది మొత్తం టెక్స్ట్ కిందకే వచ్చేటట్లుంది. టూ టూ స్టెప్స్ తీసుకుంటా చూద్దాం టెక్స్ట్ కిందకి వస్తుందా, దాన్ని ఎలా రాయొచ్చు. ఓకే, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ మీకోసమే చూస్తున్నా. మాన్యువల్, బట్ ఎక్కువ అంటే ఏం లేదు, ప్రింట్ అవుతుంది ఇక్కడ. If hyphen is ineffective, the following sequences are recognized. If hyphen is ineffective, okay, hyphen is interruption, black escapes. Okay, okay. Hyphen n do not. ఒకవేళ నాకు నెక్స్ట్ లైన్ రావాలి అంటే హైఫన్ ఎన్, హారిజాంటల్ ట్యాబ్ హైఫన్ టి, వర్టికల్ ట్యాబ్ అది. ఓకే, హైఫన్ హైఫన్ వర్షన్. సో ఇది సింపుల్ థింగ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, దాని గురించి నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో ఎక్కువ అంటే ఏంటి అంటే మీరు టైం తీసుకొని ఒకసారి చూడండి, అంటే ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి. సో ఎక్కువ అని చెప్పి నేను ఏది ఇస్తే అది రిపీట్ అవుతుంది. అంటే ఆ రిపీట్ అయ్యేదాన్ని నేనేంది అంటే అలా రిపీట్ అవ్వకుండా ఒక ఫైల్లోకి తీసుకోవాలనుకుంటున్నా అవుట్పుట్ని, అంటే ఇక్కడ ప్రింట్ అవ్వకుండా. సో అంటే ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, నేను ఏదైతే డేటా ఇస్తున్నానో అది. ఎక్కువ అని చెప్పించి, సారీ హాయ్ హౌ ఆర్ యూ. సో ఇది
యాక్చువల్గా డైరెక్ట్ ప్రింట్ అవుతుంది కదా, ఇది ప్రింట్ అవ్వకుండా ఒక ఫైల్లోకి తీసుకోవాలి. అంటే ఇక్కడ వచ్చే అవుట్పుట్ని రీడైరెక్ట్ చేయాలి, అంటే ఒక ఫైల్లోకి పంపించాలి. అవుట్పుట్ని రీడైరెక్ట్ చేయాలి. ఎక్కడికి రీడైరెక్ట్ చేయాలి? ఒక పేర్లోకి, అంటే ఒక ఫైల్లోకి రీడైరెక్ట్ చేయాలి. రీ రీడైరెక్ట్ కోసం మనకి ఏముంది అంటే, ఇది ఆటోమేటిక్గా మీకు ఇది ఎందుకు వస్తుంది అంటే, ఇంతకుముందు కమాండ్స్ కొన్ని ఎగ్జిక్యూట్ చేశాం కదా, అవి కనబడుతున్నాయి అంతే. సో అక్కడ లేదు యాక్చువల్గా, జస్ట్ మీకు సజెషన్ అది కనబడుతుంది. రైట్. ఇక్కడ సింగిల్ ఇది అంటే మనకు లెస్ దెన్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఉంటాయి చూసారా, ఇది యాక్చువల్గా గ్రేటర్ దాన్ సింబల్. గ్రేటర్ దాన్ సింబల్ అంటే దీని మీనింగ్ ఏంటంటే రీడైరెక్ట్. అంటే ఇక్కడ వచ్చే అవుట్పుట్, అంటే ఇక్కడ ఏ అవుట్పుట్ అయితే వస్తుందో ఆ అవుట్పుట్ వేరే ఏ ఫైల్లోకి అయితే ఎక్కడ వెళ్ళాలి అనేది మనం చెప్పాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్కడికి వెళ్ళాలి, ఏదో ఒక ఫైల్, టెస్ట్ ఫైల్లోకి కాకుండా ఏదో ఒకటి న్యూ ఫైల్, న్యూ ఫైల్ డాట్ టెక్స్ట్లోకి వెళ్ళాలి. అంటే నాకు ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో, ఈ ఎకో అని ఇచ్చిన తర్వాత వచ్చే అవుట్పుట్ని నేను రీడైరెక్ట్ చేస్తున్నా. ఈ సింబల్ని రీడైరెక్ట్ సింబల్ అంటారు. అంటే ఈ అవుట్పుట్ని రీడైరెక్ట్ చేసి ఇందులోకి పెడుతున్నా. సో ఎప్పుడైనా మీకు ఈ రీడైరెక్ట్ సింబల్ కనబడితే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఇక్కడ పోతుంది అని అర్థం. ఓకే. ఇప్పుడు నాకేం ప్రింట్ అవ్వలే, కానీ ఈ ఫైల్లో ఉంది అది మ్యాటర్, నేను ఇచ్చిన మ్యాటర్ పోయి దీనిలో స్టోర్ అయ్యింది. రైట్. ఇప్పుడు మీకు ఏదైనా సరే లీనెక్స్లో, అంటే కమాండ్, అంటే ఏదైనా ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని చూడాలంటే క్యాట్ అనే కమాండ్ యూస్ అవుతుంది. అంటే ఏ ఫైల్లో ఉన్న మ్యాటర్ చూడాలన్నా క్యాట్ అనే కమాండ్ అవసరం పడుతుంది. క్యాట్ ఏ ఫైల్లో ఉండే మ్యాటర్ చూడాలి, ఎన్ఈడబ్ల్యూ న్యూ ట్యాబ్. అంటే నేను ఎన్ఈడబ్ల్యూ అని కొట్టి ఒక 3 లెటర్స్ కొట్టి ట్యాబ్ కొట్టిన, ఎందుకు అంటే అది ఆటో లోడ్ తీసుకుంటుంది. అంటే ఒకవేళ ఆ వర్డ్ అదొకటే ఫైల్ ఉంటే, ఎన్ఈడబ్ల్యూ పైన నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయంటే మళ్ళీ అది సజెషన్స్ చూపిస్తుంది, అంటే ఎన్ఈడబ్ల్యూతో ఉన్న ఫైల్స్ మొత్తం. లేదు ఒకే ఫైల్ ఉంది అనుకో, జస్ట్ 2 3 లెటర్స్ కొట్టి ట్యాబ్ కొడితే ఆటోమేటిక్గా రీలోడ్ తీసుకుంటుంది. ఓకేనా. క్యాట్ అని చెప్పి క్యాట్ కమాండ్ యూజ్ చేస్తా. క్యాట్ కమాండ్ ఎంటర్. ఓకే. ఏమొచ్చింది? హాయ్ హౌ ఆర్ యూ అనేది వచ్చింది. ఇది అంటే ఎక్కడైనా సరే ఒక ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే క్యాట్ అనే కమాండ్ వాడాలి. రైట్. రైట్. మనం ఒక ఫైల్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు మనం నార్మల్గా ఫైల్స్ క్రియేట్ చేసిన తర్వాత బయట కూడా మనం ఏం చేస్తాం, కట్ చేసి పేస్ట్ చేస్తాం, కాపీ చేసి పేస్ట్ చేస్తాం. కట్ పేస్ట్కి తేడా అయింది, కాపీ పేస్ట్కి తేడా అయింది. కట్ చేసి పేస్ట్ చేసామంటే ఇక్కడ కట్ అయిపోతుంది, అంటే ఇక్కడ డెలీట్ అయిపోతుంది. నువ్వు ఎక్కడైతే పేస్ట్ చేస్తావో అక్కడ పేస్ట్ అవుతుంది. కాపీ పేస్ట్ చేసావు అనుకో, నువ్వు ఓన్లీ ఆ దాన్ని జిరాక్స్ లాగా, అంటే ఇక్కడ అది అలాగే ఉంటుంది, ఇంకొకటి కాపీ అవుతుంది. రైట్. కట్ చేసి పేస్ట్ చేయడం, కాపీ చేసి పేస్ట్ చేయడం, ఈ రెండిటికి డిఫరెన్స్ అయింది అంటే అది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సేమ్ కాపీ చేద్దాం. ఇప్పుడు ఈ ఫైల్ని కాపీ చేసి ఎక్కడైనా స్టోర్ చేయాలి. దానికోసం ఏంది సిపి, కాపీ కోసం ఏంది కమాండ్ సిపి. సిపి ఏ ఫైల్ని కాపీ చేయాలి, న్యూ ఫైల్ డాట్ టీఎక్స్టీ. సో ఇక్కడ కాపీ చేస్తున్నా, ఈ కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేయాలి ఈ ఫైల్ని? మ్మ్, నేను ఎక్కడ చేయాలి అనుకుంటున్నా అంటే ఏదో ఒక ప్లేస్లో చేస్తా. సరే, హోమ్ డైరెక్టరీలో, అంటే ఇక్కడ ఇదే దాంట్లో మళ్ళీ, అంటే వేరే డెస్క్టాప్లోనో డాక్యుమెంట్స్లోనో కాపీ చేయొచ్చు నువ్వు. ఇంకొక విషయం, ఎల్ఎస్ ఈ ఫోల్డర్లో ఏమేమి ఉన్నాయి, ఇగో డెస్క్టాప్ ఉంది, డాక్యుమెంట్స్ ఉంది, డౌన్లోడ్స్ ఉంది, ఇది వీటిలో వీటిలో స్టోర్ చేయొచ్చు ఎక్కడైనా సరే. అలా స్టోర్ చేయాలి అంటే కాపీ సిపి న్యూ ఫైల్, ఇక్కడ దీన్ని, ఈ ఫైల్ని పిక్చర్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటా, అంటే పిక్చర్స్లోకి మూవ్ చేస్తా. ఇది వచ్చిందా, అంటే పిక్చర్స్ లోపలికి మూవ్ చేయొచ్చు. అలా లేదు అంటే ఫుల్ పాత్ కూడా ఇవ్వచ్చు. ఎలా, హోమ్, హోమ్లో మళ్ళీ ఎక్కడ ఖాళీ, లేదు అంటే డెస్క్టాప్లో వేస్తా, లేదు అంటే డాక్యుమెంట్స్లో వేస్తా. ఈ పాత్లో ఈ ఫైల్ తీసుకుపోయి ఈ పాత్లో కాపీ పేస్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ కాపీ చేసా, ఇక్కడ పేస్ట్ చేయాలి. సో అయి ఉంటుంది. కావలిస్తే చూడండి, ఎల్ఎస్ అంటే ఇంకొకటి, నువ్వు ఎల్ఎస్ అని కొడితే నువ్వు ఏ పాత్లో ఉన్నావో అక్కడ మాత్రమే ఎల్ఎస్ వర్క్ అవుతుంది. నువ్వు ఏ పాత్ మెన్షన్ చేయకుండా కమాండ్ ఇస్తే నువ్వు ప్రజెంట్ వర్క్ చేస్తున్న డైరెక్టరీ ఏదైతే ఉందో అక్కడనే ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ నేను ఎక్కడ ఉన్న లిస్ట్ చూడాలనుకుంటున్నా, ఇక్కడ ఉన్న లిస్ట్ చూడాలనుకుంటున్నా, అంటే ఇక్కడ స్టోర్ అయిందా లేదా, ఎల్ఎస్
హోమ్ ఖాళీ డాక్యుమెంట్స్లోకి వేసామా, డాక్యుమెంట్స్, సరే డౌన్లోడ్స్ ఉంది, ఓకే డాక్యుమెంట్స్, ఇది ఎల్ఎస్ హోమ్ ఖాళీ ఇక్కడ డిఓతో స్టార్ట్ అయ్యేవి రెండు ఉన్నాయి కాబట్టి నాకు ఏదో కంప్లీట్ డాక్యుమెంట్స్ ఉంది, డౌన్లోడ్స్ ఉంది, అందుకే అది ట్యాబ్ కొడితే ఇవ్వలేదు. నేను పూర్తిగా డిఓసి కొట్టినప్పుడు ఇది వచ్చింది. హోమ్ ఖాళీ డాక్యుమెంట్స్ ఎల్ఎస్ అంటే ఇప్పుడు ఈ ఎల్ఎస్ కమాండ్ నేను ఒక పర్టికులర్ పాత్ ఇచ్చిన అంటే నేను అబ్జల్యూట్ పాత్ మెన్షన్ చేస్తే అక్కడ వర్క్ అవుతుంది ఎల్ఎస్ అంటే అక్కడ ఉన్న లిస్ట్ చూపెట్టమని. నేను ఏ పాత్ మెన్షన్ చేయకపోతే ఏది చూపిస్తుంది అంటే ఇక్కడ నువ్వు ప్రజెంట్ వర్కింగ్ చేస్తున్న అంటే ఆ డైరెక్టరీలో వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడు ఎల్ఎస్, ఇగో న్యూ ఫైల్ ఉందా ఇక్కడ, కాపీ కావలిస్తే దీన్ని సిడి అని చెప్పేసి మీరు ఆ పాత్లోకి మామూలుగా వెళ్ళి చూడండి, డాక్యుమెంట్స్ ఎంటర్, ఇక ఇప్పుడు ఎల్ఎస్ చూడండి, హోమ్ ఖాళీ డాక్యుమెంట్స్లో న్యూ ఫైల్ అనేది ఉంది. ఇక్కడ హోమ్ ఖాళీ ప్రింట్ ఎందుకు అయ్యలేదంటే షార్ట్ కటే ప్రింట్ అయింది చూడండి, టిల్డే. అర్థమైందా? దీని ఫుల్ ఫామ్ వచ్చేసి దీని ప్లేస్లో ఇది టిల్డేనే వచ్చింది. సో ఇది సిపి కమాండ్ ఏంది, కాపీ పేస్ట్ అంటే ఇప్పుడు చూడు ఇక్కడ ఉంటుంది అంటే అండ్ ఈ డాక్యుమెంట్స్లో కూడా ఉంటుంది అంటే అక్కడ కట్ అవ్వాలి. అర్థమైందా? ఇది కాపీ పేస్ట్. అండ్ ఇంకొకటి, ఒక ఫైల్ని మనం తీసేయాలి, డెలీట్ చేయాలి అనుకో, లేదు కట్ పేస్ట్ గురించి మాట్లాడుకుందాం. అంటే కాపీ పేస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, కట్ పేస్ట్. ఇప్పుడు ఎంవి మళ్ళీ ఒకసారి బయటకు వస్తా, సిడి డాట్ డాట్ అంటే నా హోమ్ డైరెక్టరీలోకి వస్తా. ఇప్పుడు ఎల్ఎస్ చేస్తే ఇందులో ఏమేమి ఉన్నాయి, ఈ ఫైల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కట్ చేసి డెస్క్టాప్ పైనకి వేస్తా అంటే ఇక్కడ కట్ చేయాలి అంటే ఎంవి అంటే మూవ్, ఇక్కడ నుండి మూవ్ చేయాలి, మూవ్ న్యూ ఫైల్, ఇక్కడ నుండి మూవ్ అయ్యి డెస్క్టాప్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఇంకొకటి డెస్క్టాప్ ఈ డైరెక్టరీలోనే ఉంది కాబట్టి నేను సింపుల్గా డెస్క్టాప్ అని కొడుతున్నా. అదే ఒకవేళ వేరే ప్లేస్లో ఉంటే దాన్ని పూర్తి పాత్ కొట్టాలి చూడండి, ఓకేనా. డెస్క్టాప్ అనేది ఇదే ఫోల్డర్లో ఉంది కాబట్టి జస్ట్ సింపుల్గా కొట్టేసా, అది డెస్క్టాప్. ఇప్పుడు కావలిస్తే మళ్ళీ ఒక్కసారి ఎల్ఎస్ చేసి చూడండి, ఇగో ఈ ఫైల్ ఇక్కడ ఎగిరిపోయింది, రైట్, ఇక్కడ లేదు చూడు ఎల్ఎస్ చేస్తే. మరి ఈ డెస్క్టాప్లోకి వచ్చిందా చూద్దాం. అందులోకి వచ్చింది చూడాలి అంటే ఫస్ట్ డెస్క్టాప్లోకి పోయి ఇలా చూడవచ్చు, ఫస్ట్ డెస్క్టాప్లోకి ఎంట్రీ అయ్యి, ఓకే ఇప్పుడు మనం ఏడున్నాం, డెస్క్టాప్లో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఎల్ఎస్ చేసి చూడవచ్చు, ఇగో వచ్చిందా, ఇది న్యూ ఫైల్. అంటే సిపికి ఎంవికి డిఫరెంట్ ఏంటంటే సిపి అంటే కాపీ పేస్ట్ అంటే ఇక్కడ ఒక కాపీ ఉంటుంది అండ్ నువ్వు మళ్ళీ ఎక్కడైతే పేస్ట్ చేస్తావో అక్కడ ఉంటుంది. ఎంవి ఏంది అంటే కట్, ఇక్కడ కట్ అవుతుంది అక్కడ పేస్ట్ అవుతుంది అంటే మూవ్, రైట్. ఇది తారక్ మనకు 10 o'clock ఉందా? యా సరే అట్లయితే ఇక్కడికి ఆపేస్తాను. యాక్చువల్గా రేపటి నుండి 8:30కి పెడదాము, అంటే వాళ్ళకి 8 o'clock బ్యాచ్ వాళ్ళకి 9 o'clock బ్యాచ్ వాళ్ళకి మిడిల్లో, అంటే కొందరికి ఇద్దరు ముగ్గురికి కొంచెం టైం 8 అయితే బాగుంటుంది అన్నారు, కొందరు 9 అయితే బాగుంటుంది అన్నారు. సో దట్స్ వై మనం 8:30కి పెట్టుకుందాం రేపు నుండి. సో సేమ్ దట్ లింక్ మనం ఒక 8:30 5 to 10 minutes ఎక్స్ట్రా అయినా 10 వరకు ఆ, కొంచెం చేయొచ్చు. కవర్ చేయొచ్చు ఎందుకంటే ఉమ్. 10కి మాకు ఒక బ్యాచ్ ఉంటుంది అట్లా. సో మీరు 8:30కి వస్తే మనం అప్ టు 10 వరకు ఉన్నా మనకు నో ప్రాబ్లం. అంటే ఈరోజు క్లాసు ఇవి కమెంట్స్ ఉన్నాయి కదా, ఇవి చూడడానికి కొంచెం ఈజీగానే ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే డౌట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. అంటే ఆ డౌట్స్ ఎక్కువ వస్తాయి, ప్లస్ మీకు అండర్స్టాండింగ్ కూడా ప్రాక్టీస్ చేసినప్పుడే కొంచెం బాగా అర్థమవుతాయి, ఏది ఎట్లా వాడాలి ఏది ఎలా వాడాలి. హ్యాండ్స్ ఆన్ లేకపోతే ఇవి చూస్తే ఎంత ఈజీగా ఉంటాయో డైరెక్ట్గా చేసినప్పుడు కొంచెం అంత కష్టంగా ఉంటాయి. సో కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి బాగా. ఎవరైతే ఇన్స్టాల్ అవ్వలేదో, కిరణ్ నెంబర్ పెట్టాం కదా నిన్న, ఒకసారి పింగ్ చేయండి. ధ్రువం ఎవరో పెట్టారు కదా, ఏం పేరు ఆయన పేరు, యా ఆ, ఏ- పావని నేను పంపిస్తాను. వాట్సాప్ గ్రూపు అది నేను మీకే చెప్పాను మీరే చేయమని. మీలో మీరు ఆ, ఒకసారి అంటే అది ఎట్లా చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి నేను రికార్డింగ్ ఆపేసి చెప్తాను.